బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్ అంటూ ఎవరు ప్రత్యేకంగా లేరు. ఇంకొక వారం 10 రోజులు అయ్యాక అప్పుడు ఎవరినో డిసైడ్ చేస్తా. అంటే ప్రెసెంట్ ఉన్న వాళ్ళ దాంట్లో స్ట్రాంగ్ ఎవరు అనుకుంటున్నారు? అయితే స్ట్రాంగ్ ఎవరు కనపట్లే, అంతా సమానంగా ఉన్నారు. అంతా చెప్పాలంటే డల్ గానే ఉన్నారు అందరూ. ఎందుకంటే జనాలందరికీ కూడా ఒక నెగిటివిటీ వచ్చేసిందండి, బిగ్ బాస్ 8 పెద్దగా బాగాలేదు అని. ఆ బజ్ క్రియేట్ చేయాలంటే కొత్త వాళ్ళు రావాలి. ఆ కొత్త వాళ్ళు వచ్చేదాకా ఇలాగే ఉంటది. ఇప్పుడైనా అది ఎంత బాగున్నా కూడా బాగాలేదనే ఉంటది ఆ ఫీలింగ్ బిగ్ బాస్. ఎందుకంటే మొక్కలు అలవాటు అవడానికి ఖచ్చితంగా ఈ రోజు 20 రోజులు 22 రోజులు అయింది వాళ్ళ మొక్కలు వాళ్ళ పేర్లు తెలియడానికి జనాలకి. కొంతమంది విష్ణుప్రియ, కొంతమందికి తెలుసు కానీ మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. అంత అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని చూస్తున్నారు కదా, దీంట్లో అసలు నిజంగా కెపాసిటీ ఉందా గేమ్స్ ఆడడానికి, టాస్క్లు ఆడటానికి? గేమ్స్ లో టఫ్ ఉంది చెప్పాలంటే. ఎందుకంటే సీజన్ 7 లో ఇంత లేదు, కానీ అందులో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది. అందులో రతిక గానీ, రైతు బిడ్డ గానీ ఇలా కొంతమంది ఉండడం వల్ల తొందరగా రీచ్ అయిపోయింది. సో ఇందులో గేమ్స్ ఉన్నాయి, కానీ బయటికి రావడానికి కుదరట్లే. ఇగ్గులు తీసుకోవడం, రొమాన్స్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళని చేసుకోవడం తప్పించి అంతా జనాల్లోకి వెళ్ళలేకపోతుంది. చూడట్లేదు, ఎవరు కూడా స్కిప్ చేసేస్తున్నారు. సో ఇందులో ఇదే కాకుండా కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు కానీ గేమ్స్ పైన ఫోకస్ చేయట్లేదు, ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు అని అంటున్నారు. అదే ఏమి లేక కంటెంట్ లేక గొడవలు పెట్టుకుంటున్నట్టు ఉంది. నిజంగా కంటెంట్ ఉన్నా మనకు చూసేటోళ్ళకి ఎలా ఉందంటే ఏమి లేక ఏదో అలాగా గొడవలు పెట్టుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. పృథ్వీ వర్సెస్ మన నబిల్ అయింది కదా గేమ్, ఎలా అనిపిస్తుంది? అది పృథ్వీ కొంచెం ఓపిక్ గా ఉన్నాడు అక్కడ వరకు. సో అక్కడ కొంచెం ఎవరు మన సోనియా కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి గెలిచాడేమో. పక్కనుండే బాబీ అన్నదంటే ఇంకా భస్మ అయిపోయాడు. అది కూడా మొత్తం గేమ్ పోయి శుభ్రంగా ఏదో మూల కూర్చునేటాడు. ఇక్కడ చీఫ్ సోనియా అనుకుంటున్నారా, నిఖిల్ అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి దానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది కదా. సోనియా అయినా అవనిచ్చేటట్టు కనబట్లా చెప్పాలంటే. సోనియా ప్రతి ఒక్కరిని కూడా, ఆర్య సినిమా చూసారు కదా, ఆర్య సినిమాలో ఇద్దరు ఉండాలి బాయ్ ఫ్రెండ్స్, అట్లాగా తను ఆడట్లేదు, ఇంకొకరిని ఆడనివ్వట్లేదు అన్నట్టుగా ఉంది చెప్పాలంటే. సో సోనియా అంటే ఎవరికి కోపం కాదు, సోనియా ఎవరికి తెలియదు. సోనియా చేసే బిహేవియర్ రేపు పొద్దున్న బిగ్ బాస్ నుంచి వెళ్ళాక ఇంతమంది నెగిటివ్ అయిపోతుంది కదా. సో ఎలాగైనా ఒక్కోసారి ఫీలింగ్ కలుగుతుంది. తనకి తెలియట్లేదా, మైండ్ తెలియట్లేదా, తన ఫ్యామిలీ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ ఉన్నప్పుడు మనం హక్ చేసుకోవడం అనేది కామన్. ఒక మూలకి తీసుకెళ్ళి అట్లా హక్ చేసుకోవడాలు కొన్ని వల్గర్గా చేయడం ఎలా అంటే చిరాకుగా ఉంటుంది, పిల్లలతో చూస్తూ ఉంటారు. సో మణికంఠ అనే వ్యక్తి కామెడీ అయిపోయాడు, ఆ విగ్గు తీసిన దగ్గర నుంచి కామెడీ అయిపోయాడు. ఆ కామెడీ అయినప్పుడు పిల్లలు కూడా దాన్ని ఎక్కువ ట్రోల్ చేయడం, పిల్లలు కూడా అదే క్యారెక్టర్ లో లీలమైపోతున్నారు. సో అలా చూసినప్పుడు ఇలాంటి పనులు చేసినప్పుడు ఎలా ఉంటది అంటే చిరాగ్గా ఉంటది. సో అది కానీ మొన్న అబ్బాయికి ఎలా అయితే వార్నింగ్ ఇచ్చారో కొంచెం మాట్లాడేటప్పుడు, సో తిననికి కూడా కొంచెం ఏదన్నా ఇంటిస్తే కొంచెం జాగ్రత్తగా ఉండు ఏంటి ఇది అని చెప్పి అంటే బాగుంటదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఇందులో చూస్తుంటే మణికంఠ ఎవరికి ఇంపార్టెంట్ కాదంటే ఏ క్లైన్ కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అతని మీద. యాక్చువల్ గా మణికంఠకి మైండ్ సెట్ బాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఒక్కోసారి ఎలాగ ఉంటాడంటే తన ఫ్యామిలీ దాంట్లో ఉండిపోయి ఎక్కువ దానికోసం ఎక్కువ ఆలోచించేస్తున్నాడు. ఒక్కోసారి బాగా ఆనందంగా ఉంటున్నాడు, ఒక్కోసారి బాధగా ఉంటున్నాడు, లేదా ఎవరికి సంబంధం లేనట్టు ఉంటున్నాడు. ఒక్కోసారి ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఒక్కోసారి తక్కువ మాట్లాడుతున్నాడు. కొంచెం మైండ్ అంటే ఫ్యామిలీ టెన్షన్ లో ఉన్నాడు. ఎలాగైనా కప్పు కొట్టి నా భార్యని, నా పెళ్ళాన్ని, నా పిల్లల్ని నేను దగ్గర తెచ్చుకోవాలి. నిజంగా అది కూడా మంచి గోలే చెప్పాలంటే. సో అది కూడా చూద్దాం ఏమవుద్ది అనేది. ఇంకొక 10 రోజులు అయితే కానీ సెట్ అవ్వదు.